ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు క్రైస్తవుల్లో సోమరితనం, అశ్రద్ధ, అజాగ్రత్త, దేవుని యందు భయం లేకపోవుట, ఇలా ఎన్నో సంగతులు క్రైస్తవులు చూస్తే మనకు అర్థం అవుతూ ఉంటుంది. దానికి కారణం తప్పుడు బోధలు. గొర్రెల కాపరి సరైన వాడు కాకపోతే గొర్రెలు సరిగా వెళ్ళవు. అందువలన వాక్యాన్ని బోధించే వాళ్ళు వాక్యాన్ని బోధించకుండా వాళ్ళకున్న పరిధిలో జ్ఞానాన్ని బోధించటం వలన క్రైస్తవులు ఎరుగవలసిన దేవుని వాక్యములోని సంగతులు ఎరుగకపోయిన దశ కొన్ని వందల సంవత్సరాలుగా క్రైస్తవుల్లో ఉంది. శ్రమలు అనే దాని గురించి మనం ఆలోచిద్దాం. ఈ మధ్య ఒక ఆయన మాట్లాడుతూ రేడియోలో, టీవీలో శ్రమలు అనేవి క్రైస్తవులకు లేవు, శ్రమలు ఉన్నాయని అనేవాడే అబద్ధ బోధకుడు, శ్రమలు ఉన్నాయని చెప్పేవాడే అబద్ధ బోధకుడు. మనకెక్కడున్నాయి శ్రమలు? యేసుప్రభు ఎప్పుడో శ్రమపడి రక్తం కార్చి మనకు శ్రమలు లేకుండా చేశాడు. సుఖపడటమే మన జీవిత ధ్యేయం. కనుక మనకు శ్రమలు లేవు, శ్రమ అనుభవించవలసిన అవసరత లేదు అని సిటీ కేబుల్లో మాట్లాడుతున్నాడు. విన్న వాళ్ళంతా ఏమనుకుంటారు? మనకేం శ్రమలు, మనకు శ్రమలు లేవు, తినటం, తాగటం, తిరగటం, ఆడటం, తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. ప్రపంచం అంతా ఈరోజు ఎలా ఉందంటే తినటం, త్రాగటం, ఆడటం, తిరగటం. ఆడలేనివాడు తిరుగుతాడు, ఆడలేనివాడు తిరుగుతాడు. నిజంగా చాలా విచారింపదగ్గ విషయం. క్రైస్తవుడికి ఏ పని లేదు, వాడికి శ్రమలు ఎక్కడున్నాయి? మరొకడు అంటున్నాడు, అనేశాడు, 7 ఏండ్ల శ్రమలు, మహాశ్రమలు మనకు రాబోతున్నాయి, ప్రస్తుతానికి మాత్రం శ్రమలు లేవు. వీడు చెప్పింది కూడా అదే కోవకు చెందినట్టుగానే కనబడుతుంది మనకి. అదే విధంగా కనబడుతుంది. 7 ఏండ్ల శ్రమలు, ప్రకటన గ్రంథం అర్థం కాక ఈ 7 ఏండ్ల శ్రమల గురించి మాట్లాడుతూ 7 ఏండ్ల విందు, 7 ఏండ్ల శ్రమలు, ఈ ఒకటి బాగా వాళ్ళకి బుర్రకు పట్టేసాయి. ప్రస్తుతానికి శ్రమలు లేవు, ప్రస్తుతానికి శిక్ష లేదు. ప్రస్తుతం మనకున్నది శ్రమలు లేని ఆనందకరమైన జీవితం. ఆ తరువాత మహాశ్రమల కాలం రాబోతుంది. అప్పుడు మనం ఉంటే శ్రమ పడదాం, లేకపోతే అదృష్టవంతులం. ఇలాంటి బోధలు ప్రపంచంలో చోటు చేసుకున్నాయి. అవి చెప్పేసుకుంటున్నారు, అప్పుడే అయిపోయి. అందువలన క్రైస్తవ్యం ఎలా తయారైందంటే మనకు శ్రమలు లేవబ్బాయి, దేవునికి స్తోత్రం,
మనకి శ్రమలు లేవు, మనం హ్యాపీగా ఉండొచ్చు. ఎప్పుడో వస్తాయి, అప్పుడు మనం ఉండం. 2007కి ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి భూమిని గుద్దుకుంటుంది, అప్పుడు మనం ఉంటామేంటి అని 80 సంవత్సరాలు అనుకోవచ్చు. 80 ఏళ్ళు ఉన్నవాడు 2007కి వచ్చి గుద్దుతుందంట, ఆస్ట్రాయిడ్ ఏదో అనంత విశ్వం నుంచి వచ్చి భూమిని ఢీకుంటుందంట. అప్పుడు భూమి బద్దలైపోద్దో, సముద్రాలు ఏమైపోతాయో మనకు అనవసరం, ప్రజానీకం అంతా నష్టపోతే మనకేంటి, చస్తే మనకేంటి, అప్పటికి మనం ఉంటేగా. అప్పుడప్పుడు వార్తాపత్రికలు చదువుతుంటే మరో 1,00,000 సంవత్సరాల్లో విశ్వం అంతా దెబ్బతింటుంది, పాడైపోతుంది అని చదివినప్పుడు మనం ఏమనుకుంటాం, 1,00,000 కదా, మనం అప్పటికి ఎక్కడ ఉంటాం, అప్పుడు ఏమైపోతే మనకేంటి. కనుక ఈ తప్పుడు బోధల వలన, తప్పుడు బోధకుల బోధ వలన క్రైస్తవ్యం ఏమైపోయిందంటే సోమరితనం. మనకు శ్రమలు లేవు, పని లేదు, సంతోషంగా ఉండటం, తినటం, మన కొరకు బ్రతకటమే, ఇంతకు మించి మనకు ఏ కార్యక్రమాలు లేవు అని ఒక దౌర్భాగ్యమైన స్థాయికి వచ్చేశారు. బైబిల్ని పరిశీలిద్దాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14. అందుకు నేనయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పాడు, వీరు మహాశ్రమ అనుభవించి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి అంటున్నాడు. చాలా మంది నాకు పరలోకంలో కనిపించారు, వాళ్ళంతా మరి పరిశుద్ధుల్లాగా కనిపిస్తున్నారు, మరి వీళ్ళంతా ఎవరు అని యోహాను అడుగుతున్నాడు. అప్పుడు దూతల్లో ఒక దూత చెబుతుంది ఏమనంటే, 13వ వచనం, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు? పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు? ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను. యోహాన్ని అడిగాడు ముందు. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా, అప్పుడు యోహాన్ అన్నాడు, అది నీకే తెలియాలి, నాకంటే ఎక్కువ, మీరు పైన ఉన్నారు కదా అని అన్నప్పుడు ఇది పెద్దల్లో ఒకడే చెప్తున్నాడు, ఎస్ వీఆర్ రైట్. అందుకు నేను యోహాన్ అన్నాడు, నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. అంటే మహాశ్రమలు ఎక్కడ అనుభవించాలన్నమాట? భూమి మీద మహాశ్రమలు అనుభవించాలి అనే సంగతి ఇక్కడ తెలిసింది. అంటే ఈ వాక్యాన్ని కానీ మనం మాట్లాడితే అంటారు, భూమి మీద మహాశ్రమలు అనుభవించవలసిన వారు భూమి మీద అనుభవిస్తారు, వాళ్ళు మనం కాదు, వాళ్ళు వస్తారు 7 ఏళ్ల శ్రమలలో ఉండవలసిన వారు అని అనొచ్చు వీళ్ళు. అంటే వాళ్ళు చెప్పే తప్పుడు బోధను వాళ్ళు సమర్థించుకోవటానికి ఆ రకంగా మాట్లాడొచ్చు, మిమ్మల్ని పాడు చేయటానికి. 7 ఏళ్ల శ్రమల కాలం అది వేరు, ఆ కాలంలో ఉన్నవారు కాదు వీళ్ళు, అంతకు ముందున్న వాళ్ళైనా కావచ్చు, ఆ తర్వాత వాళ్ళైనా కావచ్చు, కనుక ఆ 7 ఏళ్ల శ్రమలలోని వీళ్ళు అనొచ్చు మరలా. అప్పుడు ఏం చెప్పగలం? వాళ్ళు చెప్పేదంతా, సాతాను చెప్పేదంతా ఒకటే, నీవు దేవుని కొరకు శ్రమ పడవలసిన పని లేదు. నువ్వెందుకు దేవుని కోసం శ్రమ పడ్డావు? నిన్ను సోమరిపోతుగా చేయటమే దాని ధ్యేయం, నిన్ను దేవునికి అవిధేయునిగా మార్చటమే దాని ధ్యేయం,
నీవు దేవునికి పనికి రాకుండా పోవటమే దాని ధ్యేయం. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. యేసుక్రీస్తు యొక్క పవిత్రతను బట్టి, యేసుకు వచ్చిన రక్తమును బట్టి తమ వస్త్రాలను ఉతుక్కున్న పరిశుద్ధులు వీళ్ళంతా. వీళ్ళు మాత్రం మహాశ్రమల నుండి వచ్చిన వాళ్ళు. వీరు ఏ కాలానికి చెందినవారు? అది మనం ఆలోచిద్దాం. వీరు ఏ కాలానికి చెందినవారు? పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుండి కొంచెం చదువుకుంటూ వెళదాం. క్రీస్తు శరీర విషయములో శ్రమపడెను. క్రీస్తు శరీర విషయములో శ్రమపడెను అంటే రక్తాన్ని కార్చాడు. చివరిదదే. గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. అప్పుడు మీ వస్త్రాలు కడుక్కునే వాళ్ళు అవుతారు. మీ వస్త్రాలు ఎప్పుడు కడుక్కునే వాళ్ళు అవుతారు? కనుక యేసు శరీరములో ఎన్ని హింసలు అనుభవించి తన ప్రాణాన్ని పోగొట్టుకుని రక్తాన్ని కార్చాడో ఆ యేసు వలె అలాంటి మనస్సు అంటే దేవుని కొరకు, తండ్రి కొరకు శ్రమించాలి, తండ్రి కొరకు నా ప్రాణాన్నైనా ఇవ్వాలి అనే మనస్సు, యేసుకున్న మనస్సు, అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడిన వారు అంటే ఎవరో? మిగిలిన వారు. యేసు కాక మనం మిగిలిన వాళ్ళం. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక, మాకేమి శ్రమలు లేవు, మాకు అన్ని సుఖాలే అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. నీ జీవిత కాలములో మనుజాసలను అనుసరింపక శరీరమందు జీవించు మిగిలిన కాలము, శరీర విషయములో శ్రమపడిన వాడు, జాగ్రత్తగా వినండి పేతురు మాటలో, శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలము అంటే ఆల్రెడీ శరీర విషయములో శ్రమ పడుతున్నాడు, మిగిలిన కాలం సుఖపడిపోదాము అని ట్రై చేయొద్దన్నాడు. అమ్మయ్యా ఓ 10 ఏళ్ళు శ్రమ అనుభవించేశానంటే ఇక్కడి నుంచి నేను రిటైర్ అయిపోయిన సుఖంలోకి వెళ్ళిపోతానంటే కుదరదు. నీ రిటైర్మెంట్ చావటమే. నువ్వు చచ్చినంత వరకు, ఈయన ఎందుకు ఇంత పెద్ద సెంటెన్స్ రాశాడంటే ఇందులో ఉన్న మాట ఒక్కటే, ఒరే క్రైస్తవుడు అయ్యావు కనుక చచ్చినంత వరకు నువ్వు చావటమే అన్నాడు. ప్రతినిత్యము చావాలి నువ్వు. అందుకే పౌలు అంటాడు, మేము ప్రతిదినము మరణమును అనుభవిస్తున్నాం, ప్రతిదినము శ్రమ అనుభవిస్తున్నాం. మళ్ళా చదువుతాను. శరీర విషయములో శ్రమ పడినవాడు, ఆల్రెడీ పడ్డాడు అప్పటికి, పడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం అంటే నీవు చచ్చిపోయినంత వరకు మనుజాసలను అనుసరించి నడుచుకొనగా దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనవలెను అన్నది. చూడండి అక్కడ దేవుని ఇష్టం ఏంటి? దేవుని ఇష్టం ఏంటి? కుమారుడు దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. యేసుక్రీస్తు దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. ఎలా నెరవేర్చాడు? తన శరీరమందు మహావేదనలను అనుభవించాడు. ఇది మూసేయకండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చూస్తే యేసుక్రీస్తు తన జీవితకాలమంతా ఏం చేశాడో రాయబడింది. ఆయన ఎక్కడైనా తన జీవిత కాలంలో సుఖాన్ని అనుభవించటానికి ప్రయత్నించాడా లేక అనుభవించాడా? చదవండి. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదన, యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు, రోదనతో జీవించాడు ఆయన. కన్నీళ్లతో
తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరించబడ్డాడు. ఇది దేవుని ఇష్టం. ఆయన కుమారుడుగా ఉంటూ తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొని అంగీకరించబడ్డాడు. యేసుక్రీస్తు జీవితకాలం అంతా చూస్తే మహాశ్రమలు అనుభవించాడు అని చెప్పొచ్చు. ఇప్పుడు 1 పేతురు 4వ అధ్యాయం 1-2 వచనాలలోని సారాన్ని మనం ఆలోచిస్తే, క్రీస్తు శరీర విషయములో శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనవలెను. అంటే యేసును నమ్మిన వాళ్ళంతా ఏమవ్వాలనుంది? యేసును ధరించుకున్న వాళ్ళంతా ఏమవ్వాలనుంది? మహాశ్రమలు అనుభవించవలసిన వారుగా తమ జీవిత కాలం అంతా అంగీకరించబడతారు. అలా అనుభవిస్తే అర్థమైంది కదండి. కనుక క్రైస్తవుడు యేసుక్రీస్తును నువ్వు నమ్మావా, అయితే మహాశ్రమలను ఆ మహాశ్రమను అనుభవించుటకు సిద్ధపడ్డావు అని అర్థం. అనుభవిస్తే అంగీకరించబడతావు. నువ్వు క్రైస్తవుడు అయితే మహాశ్రమను అనుభవించటానికి ఇష్టపడుతున్నావు. నువ్వు ఇష్టపడ్డావు, క్రైస్తవుడు అయిపోయావు. అనుభవించలేదనుకోండి, నీకు శ్రమలు లేవు. అదేంటండి మాకు శ్రమలు లేవండి అని అనుకుంటున్నావు అనుకో, నువ్వు అంగీకరించబడవు. నీ బాప్తిసం నిష్ప్రయోజనం. నువ్వు పొందేవే బాప్తిసం అది ఎందుకు పనికి రాకుండా పోద్ది. మీకు ఒక 500 రూపాయల నోటు ఇచ్చాను అనుకోండి, అది మడతెట్టి పెట్టిలో పెట్టుకుంటే ఉపయోగం ఏముంది? దాన్ని మార్చుకోవాలి, దాన్ని వాడుకోవాలి. యేసును అంగీకరించిన నీవు మహాశ్రమలు అనుభవించకపోతే అంగీకరించబడవు, చెల్లవు. కనుక యేసును అంగీకరించిన వాడు శ్రమ అనుభవించాలి అనే మాట అదే పేతురు 16వ వచనం అంటున్నాడు చూడండి. అదే 4వ అధ్యాయంలో, ఇప్పుడు మీరు చదివిన 4వ అధ్యాయంలోనే 16వ వచనంలో అంటున్నాడు ఆ మాట. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల, క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించే స్థితి నీకు వస్తుంది. నాకు ఏ బాధలు లేవు అని నువ్వు అన్నావనుకో, నువ్వు క్రైస్తవురాలివి కాదు, క్రైస్తవుడు కాదు. నువ్వు రాసేసుకోవచ్చు నీ పుస్తకంలో. బాధ అనుభవించాలి. దేవునికి ఇవ్వటానికి బాధ అనుభవిస్తున్నావా? దేవునికి చేయటానికి బాధ అనుభవిస్తున్నావా? దేవుని కొరకు నువ్వు ఏదైనా శ్రమ అనుభవిస్తున్నావా? ఏ విషయంలో దేవుని కొరకు శ్రమ అనుభవిస్తున్నావు? నీ కష్టార్జితాన్ని ఇచ్చి శ్రమ పడుతున్నావా? నీ కాలాన్ని ఇచ్చి శ్రమ పడుతున్నావా? నీ గొంతిచ్చి శ్రమ పడుతున్నావా? నీ శరీరాన్ని ఇచ్చి శ్రమ పడుతున్నావా? ఏవిచ్చి నీ దేవుని దృష్టిలో నువ్వు శ్రమ పడుతున్నావో చెప్పు. మరి అతనేంటంటే అసలు యేసుప్రభు రక్తంలో కడుక్కుంటే అసలు మనకు శ్రమలే లేవు అంటాడు. అంటే బైబిల్ ఎలా అర్థమైందో చూడండి. అందుకే నేను ఆ మాట వినగానే ఒక విషయం చెప్పాను. సైతాను ఎలాంటి వాడికి టీవీ ఇచ్చిందో చూసావా అన్నాను. ఆ మీడియా ప్రజలకు ఒక సందేశాన్ని ఇవ్వాలంటే ఈరోజు రేడియోలు, టీవీలు బాగా ఉపయోగపడుతున్నాయి. ప్రజలకు ఏదైనా ఒక సందేశాన్ని, ఒక విషయాన్ని చెప్పటానికి రేడియోలు, టీవీలు, ఛానల్స్ అన్ని కూడా బాగా ఉపయోగపడుతున్నాయి. అలాంటి ప్రసార సాధనాలని ఎవరు ఉపయోగించుకుంటున్నారంటే అబద్ధికులు ఉపయోగించుకుంటున్నారు, దొంగలు ఉపయోగించుకుంటున్నారు, మోసగాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఒక అబద్ధాన్ని ప్రజల మధ్యకు తీసుకువెళ్ళటానికి, క్రైస్తవ్యాన్ని నిర్జీవం చేయటానికి దయ్యము వాళ్ళకు అండగా నిలబడి వాళ్లకు కొండంత ఆస్తినిచ్చి ప్రజల మధ్యకు తీసుకెళ్తుంది. ఒకవేళ నువ్వు దేవుని కొరకు ఏదో చేసేద్దాం అనుకుంటావు, నీకు అసలు ఏమీ ఉండదు, బెకారువు నువ్వు.
ఇన్ కేసు చేసేద్దాం అనుకున్న తర్వాత నీకు వచ్చిందనుకో వాళ్ళు అలలో కలిసిపోతావు వెళ్ళి మరలా. చూసారా ఎంత దయానీయమైన స్థితో. కనుక దేవుని కొరకు నిన్ను ఏ రకంగానూ ఉపయోగపడకుండా చేయటమే దాని ధ్యేయం. ఇక్కడ అంటున్నాడు ఈయన, క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక, ఎందుకంటే మీరు మహాశ్రమలో అనుభవించాలి అనేది సర్టిఫికెట్లో ఉంది. కనుక శ్రమలు లేవనుకోండి నీది దొంగ సర్టిఫికెట్ అని అర్థం. కనుక నువ్వు శ్రమలు అనుభవించగలుగుతున్నావా దేవుని కొరకు, అలాంటి వాడు సిగ్గుపడక ఆ పేరును బట్టి, ఏ పేరు? క్రీస్తును ధరించుకున్నాను, క్రైస్తవుడును జీవించేవాడని కను నేను కాదు, క్రీస్తువు నాలో జీవించుచున్నాడు, యేసును వెంబడించేవాడు ప్రతిదినము తన సిలువనెత్తుకుని వెంబడించవలను అనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి చూసారా బైబిల్లో. అవన్నీ నీకు అప్లై అవుతాయి. నీ జీవితంలో ఈ వాక్యాలకు సార్థకత చేకూర్చాలి, లేకపోతే నువ్వు దెబ్బ తినేసినట్టే, లేకపోతే నువ్వు మోసపోతున్నట్టే. ఆ పేరును బట్టి దేవుని మహిమ పరచాలి అంటున్నాడు. 12వ వచనం నుంచి చూద్దాం. 12వ వచనం, 16వ వచనం కదండి చదివాం, 12వ వచనం చదువుతున్నాను. పేతురు గారు ఈ పుస్తకాన్ని ఎప్పుడు రాశారు? క్రీస్తు శకం సుమారు 60వ సంవత్సరంలో రాశాడు ఆయన. జాగ్రత్తగా వినాలి. పేతురు గారు ఈ పుస్తకాన్ని క్రీస్తు శకం 60లో రాశాడు. అంటే ఇప్పుడు ఎంత అన్నమాట, ఎంతకాలం అయింది పుస్తకం రాసేప్పటికి? ఇది 1999. 60 తీసేస్తే 1939 సంవత్సరాల క్రితం క్రైస్తవులకు అతడు ఈ లేఖ రాస్తున్నాడు. దేవుడు రాయమంటే, ఆయన సొంతం కాదు ఇది, దేవుడు రాయమంటే 1939 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తును నమ్మిన క్రైస్తవులకు ఈ ఉత్తరాన్ని రాస్తూ 12వ వచనంలో అప్పుడున్న క్రైస్తవులను ఉద్దేశించి ఏమంటున్నాడు చూడండి. 1939 సంవత్సరాల క్రితం ఉన్న క్రైస్తవులను ఉద్దేశిస్తున్నాడు. మంద కాదని మీరు అనుకోకండి, ఆ వేళ నుంచి అప్లై అయిపోయింది ఇది మనకి. ఆ రోజు నుంచి ఆర్డినెన్స్ వచ్చేసింది క్రైస్తవులు ఏమవ్వాలి అనేది. క్రైస్తవుడు సుఖపడాలని ఇక్కడ ఈ చట్టంలో లేదు. ఇక్కడ క్రైస్తవుడు మహాశ్రమలు అనుభవించాలి అని 1939 సంవత్సరాల క్రితం, అనగా పేతురు ఈ పుస్తకాన్ని వ్రాసిన క్రీస్తు శకం 60లో అప్లై అయింది క్రైస్తవుల మీద. ఏమనంటే 12వ వచనం, ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. అంటే అప్పుడు క్రైస్తవులకు ఏమొచ్చేసాయి? శ్రమలు వచ్చాయా? అగ్ని వంటి శ్రమలు వచ్చాయా? మహాశ్రమలు వచ్చాయా? అగ్ని వంటి మహాశ్రమలు వచ్చాయా? చూడండి ఎన్ని క్వాలిటీ, ఏ క్వాలిటీకి చెందిన శ్రమలు వచ్చాయో చూడండి. భోజనం లేదనా, కూర లేదనా, బాగు లేదనా, ఒంట్లో శ్రమ అంటే ఏంటంటే ఇక శ్రమలో భోజనం లేదని, బాగు లేదని, ఇవే శ్రమలు అనుకుంటున్నావా నీవు? నా భార్యకు దూరంగా ఉన్నాన ప్రతాప్ అనుకుంటుంది శ్రమ. నా కూతురుకు బాగుండేదని ఫ్రాన్సిస్ అనుకుంటుంది శ్రమ. చూసారా శ్రమ అంటే ఏంటనుకుంటున్నారు మీరు? మహాశ్రమలు, శ్రమలు, మహాశ్రమలు, అగ్ని వంటి మహాశ్రమలు. ఏ కేడర్ ఎంత ఎత్తుకు తీసుకెళ్ళాడు చూడండి. ఎవరు అనుభవించాలట దీన్ని? ఎవరు అనుభవించాలని 12వ వచనం రాస్తున్నాడు. ప్రియులారా మిమ్మును 7 ఏండ్ల శ్రమలు రాబోతున్నాయి, వాళ్ళకి అప్లై అవుతాయని చెప్పకో తప్పుడు మాటలు. అర్థమైందా? 7 ఏండ్ల శ్రమలు రాబోతున్నాయి, అది ఎప్పుడు వస్తారో తెలియదు వాళ్ళకి. ఈలోగా నేను ఈ దిక్కుమాలిని బోధ చేసేసి నేను ఇలా ఉడాయించేస్తా నరకానికంటే కుదరదు. మిమ్మును
క్రీస్తు శకం 60లో ఈ మాటలు రాస్తున్నాడు అంటే నేటికి 1939 సంవత్సరాల క్రితమే క్రైస్తవులు అగ్ని వంటి మహాశ్రమలలోనికి వచ్చేశారు అని బైబిల్ చెబుతుంటే మనకి శ్రమలే అంటున్నాడు వీడిక్కడ టీవీలో. ఈ ఛానల్ ఉపయోగించుకొని లేనిపోని మత్తు మందు అమాయకులైన క్రైస్తవుల మీద రుద్దుతున్నావు కదా, జల్లుతున్నావు కదా. ఈ మందుని విన్నవాడంతా ఏమైపోతాడు? మాకు శ్రమ లేదనుకుంటాడు. శ్రమ లేదనుకుంటే తినడం, తాగడం, తిరగటం. ఎంత తప్పుడు బోధ! మనకెమ్మనండి, మనకు రాదు. ఒకవేళ ఎవడైనా ఇస్తామనుకున్న వాడి జైలుకి వెళ్ళిపోతాడు. ఒక ఆయన అన్నాడు ఫారంలో ఉన్నప్పుడు, నేను మీకు ₹1,00,00,000 ఇస్తున్నానండి, మీరు జాగ్రత్తగా ఈ కార్యక్రమం గురించి ఉపయోగించండి అన్న వారం రోజుల తర్వాత జైలుకి వెళ్ళిపోయాడు ఆయన. ఎంత దారుణం! నిజముగా దేవుని కొరకు కృషి చేద్దాం, నిజముగా ఈ వాస్తవాలను ప్రజల మధ్యకు తీసుకెళదాం. ఈ మీడియాని, ఈ రేడియో, ఈ టీవీ ఛానల్స్ మనం ఉపయోగించుకుందాం అనుకుంటే అసలు సైతాన్ గాడు మనలా దరిదాపులకు రానివ్వటం లేదు. వాడికి డబ్బు ఇవ్వకు అంటుంది వీళ్ళతో. వాడికి డబ్బిస్తే దేశం బాగుపడిపోద్ది, క్రైస్తవ్యం నిద్రలేచిపోద్ది, క్రైస్తవుడికి అర్థమైపోద్ది అసలు బోధ. ప్రియులారా 12 ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో, అగ్ని వంటి మహాశ్రమలలో, క్రీస్తు కూడా అదే శ్రమలు అనుభవించాడు. క్రీస్తు శ్రమలలో, అగ్ని వంటి మహాశ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. మీరు పాలివారు కావాలి, మీరు అనుభవించాలి, మీరు అనుభవించాలి అంటున్నాడు. అనుభవించాలంటే ఆ రోజు క్రైస్తవ్యానికి కలిగిన భయంకరమైన కష్టాలు, క్రీస్తు శకం 60లోనే భయంకరమైన కష్టాలు మన ముందటి తరాలలో ఉన్న క్రైస్తవులకు సంభవించాయని అంటున్నాడు ఈయన. మరి మనకు సంభవించలేదేంటి? రూటు మారిపోయింది, రూటు మారిపోయింది. క్రైస్తవుడు అయ్యావంటే ధనవంతుడు అయిపోయావు అన్నమాట. క్రైస్తవుడు అయ్యావంటే దండుకోవడం ప్రారంభించావన్నమాట. క్రైస్తవుడు అయ్యావంటే మేడ మీద మేడ కట్టావన్నమాట. ఏమంటే దేవుడిచ్చాడంటాడు. ఎంత తప్పుడు బోధ చేసింది! ఇదే బైబిల్ పట్టుకుంటున్నారు వాళ్ళు, ఇదే బైబిల్ పట్టుకున్నారు చేతితో వాళ్ళు. దేవుని ధనాన్ని దేనికి ఖర్చు పెడుతున్నావు? గంట కొనాలనా గుడికి? 10 ద్వారాలు ఓపెన్ చేయాలనా? ద్వారం విలువ 10,000 చొప్పున. ఏసీ చేయించాలనా హాల్ని? దేనికి? పండగలు, పబ్బాలు పేరట కానుకలు వస్తున్న ఈ ధనాన్నంతటిని వండుకు తినాలనా అని ఉపయోగిస్తున్నావు? ఎంత దారుణమైన దుస్థితికి క్రైస్తవ్యం చేరిపోయింది. మహాశ్రమలు అనుభవించవలసిన వారు, మహాశ్రమను అనుభవించిన వారు 60వ శతాబ్దంలో ఉన్నవాళ్ళు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించి నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఆలోచించండి, శ్రమలు అనుభవించవలసిన వారం. ప్రారంభ శతాబ్దము నుండి క్రైస్తవులు మహాశ్రమలు అనుభవించుచున్నారు. 20వ శతాబ్దం ముగింపులో క్రైస్తవులు మహాసుఖాలు అనుభవించుచున్నారు. ఆ బోధ ఏమైనది? బైబిలులోని జీవము గల ఆ బోధ ఎక్కడికి పోయినది? అబద్ధ బోధకుల కాళ్ల క్రింద నలిగిపోతుంది, దొంగ బోధకుల కాళ్ల క్రింద చితికిపోతుంది. అనేక వందల సంవత్సరాలుగా యథార్థమైన బోధ సమాధి చేయబడింది. ఈ బోధలు చేస్తుంటే ఈరోజు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పిడి సుందర్రావు మీద ఎన్ని గొడవలు లేపుతున్నారో మీకు తెలుసు. ఈ లేపింది ఎవరు? అదే బోధక సమూహాలు, ఆ దొంగ భక్తులే, ఆ దొంగ బోధకులే. ఈ బోధ వాళ్ళ హృదయాలలోనికి వెళ్లకుండా ఏదేదో మసిపూసి మారడకాయ చేస్తున్నారు వాళ్ళు. 5వ అధ్యాయం పేతురు మొదటి పత్రిక
5వ అధ్యాయం పేతురు మొదటి పత్రిక. అదే పత్రికలో పేతురు 5వ అధ్యాయం 8, 9 వచనాలు చూడండి. క్రీస్తు శకం 60లో వ్రాయబడిన, ప్రారంభములో రాయబడిన ఈ మాటలలో క్రైస్తవ జనాంగాన్ని ఉద్దేశించి పేతురు ఏం రాస్తున్నాడో చూడండి. 5వ అధ్యాయం 8, 9 వచనాలు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. నీ విరోధి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుతున్నాడు. వాడు వెదకుచూ తిరగటం వలన ఏం జరుగుతుందో చూడండి. వాడు వెదకుచూ మృంగేయటం వలన వాళ్ళకి శ్రమలు లేకుండా పోయాయి. వాడు వెదుకుతూ తిరుగుతున్నాడు కనుక శ్రమలు లేవు. మింగేశాడు చాలా మందిని. కానీ ఎవరు మృంగబడరో, ఎవరు వాడి మాట పడరో, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి అన్నాడా. లోకమందున్న సహోదరుల యందు ఈ విధమైన మహాశ్రమలు 7 ఏళ్ల కాలములో రాబోచున్నవని రాశాడా. 7 ఏళ్ల శ్రమలు రాబోతున్నాయండి. దీని మీద ఒక పుస్తకం, ప్రకటన గ్రంథ సారం. జరుగుతున్నాయి అన్నాడా, జరిగిపోతున్నాయి అన్నాడా, రాబోతున్నాయి 7 ఏళ్ల శ్రమలు అన్నాడా. అసలు 7 ఏళ్లని పట్టుకొని ఏడుస్తున్నాడు కానీ ఆ 7 అని వాడు ఏడుస్తున్నాడు, అందరినీ ఏడిపిస్తున్నాడు ఈ తప్పుడు బాధతో. లోకమందున్న మీ సహోదరుల యందు 1939 సంవత్సరాల క్రిందటి బోధ అది. పురాతనమైన బోధ, నేటికి నిలిచి ఉన్న బైబిలులోని బోధ, నాడు నేడు చెప్పవలసిన బోధ, అన్ని కాలాలలో ఒక్కటైన బోధ. గ్రూపుకు ఒక బోధ, ఫెలోషిప్కు ఒక బోధ, సంఘానికి ఒక బోధ, సంస్థకు ఒక బోధ కాదయ్యా. ఇది ఒకే బోధ. 1939 సంవత్సరాల క్రితం పేతురు రాసిన బోధ, పేతురుతో దేవుడు వ్రాయించిన బోధ, పరిశుద్ధాత్మ ప్రేరితమైన బోధ. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. ఎవరిని? తిరుగుచున్న వానిని. ఎవడా తిరుగుతున్నవాడు? మీ విరోధి. వాడెవడు? అపవాది. ఎందుకు తిరుగుచున్నాడు? వాక్యమును ఎరుగక అవిశ్వాసివై వాని యొక్క ముసుగు, వాని యొక్క అంధత్వాన్ని కలిగి ఈ యుగ సంబంధమైన దేవత ముసుగులోని నుంచుతున్నది. ఇక నీకు ఈ బోధ అర్థం కాదు. ఈ క్యాసెట్ విన్నంతసేపు, ఈ మాటలు విన్నంతసేపు నీ మనస్సు మారుతున్నా బయటకు వెళ్ళగానే నీ బ్రతుకు చెడిపోద్ది. ఎందుకంటే దాని బోధ ప్రబలమైపోయింది. తప్పుడు బోధ ప్రబలమైంది. దాని అనుచరులు వేలకు వేలు, లక్షలకు లక్షలు ప్రపంచమంతా ఆవహించున్నారు. కనుక ఈ రోజు ఆ బోధ తప్పు అంటే వాడు సహించలేడు. జాగ్రత్త. నువ్వు సోమరిగా మారటానికి ఆ బోధలే కారణం. నువ్వు సుఖవంతమైన జీవితం జీవించరా అని చెప్పటానికి ఆ బోధలే మూలం. నీకు ఏ పని లేదు భూమి మీద, క్రైస్తవుడు అయితే సుఖమే నీ జీవితం అని చెప్పే బోధలే అవి. జాగ్రత్త క్రైస్తవ జనాంగమా. నిన్ను మోసగించిన బోధ ముందు తరాలిలో ముందున్న నీ అన్నదమ్ములకు ప్రకటించబడింది. ముందున్న దేవుని పిల్లలకి తప్పుడు బోధ బోధించబడింది. ఆ బోధలో నువ్వు ఈ వేళ వరకు ఉంటావా? ఈ వేళ వరకు ఉంటే ఈ రోజు విన్న మాటలతో నీ బ్రతుకును మార్చుకో. నీ బైబిల్ను విప్పి చదువు. నీ బైబిల్ ఏం చెబుతుంది? ఆ తప్పుడు బోధకుడి దగ్గర ఉన్నది ఇదే బైబిలు. ఈ రోజు నీ దగ్గర ఉన్నది ఇదే బైబిలు. బైబిలులో ఉన్న ఈ మాటలుగా స్వీకరించకుండా శ్రమలు రాబోతున్నవి, అనుభవించవలసిన వాళ్ళు ఉన్నారు, మనం కాదు అని తప్పుడు బోధలు బోధిస్తున్నారు. క్రీస్తు శకం 60వ సంవత్సరంలోనే క్రైస్తవ జనాంగము మహాశ్రమలకు లోబడ్డాయని, మహాశ్రమలు అనుభవించారు అని
గర్జించు సింహముగా అపవాది ఆనాటి క్రైస్తవ జనాంగాన్ని మృంగివేయుతున్న ఆ రోజులలోనే మహాశ్రమలు క్రైస్తవులు అనుభవించారు అని బైబిలులో వ్రాయబడింది. ఈ రోజు నీకు శ్రమలు లేవా? ఎవరన్నారు? నీకు శ్రమలు లేవని ఎవరన్నారు? నీకు ఈ మాయమాటలు చెప్పి బోధించినది ఎవడు? మరలా చదువుదాం 8:9. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగన్నాడా? నెరవేరబోతాయి అని ఎరగమన్నాడా? శ్రమలు అనుభవించబోతున్నారు, 7 ఏళ్ల శ్రమలు అన్నాడా? అసలు ఈ శ్రమలు జరిగిపోతున్నాయి అన్నాడా? లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవి అని ఎరిగి నువ్వెక్కడున్నావు? 1999లో. వాళ్ళెక్కడున్నారు? క్రీస్తు శకం 60లో 1939 సంవత్సరాల క్రితం ఉన్నవారు వాళ్ళు. వాళ్ళే మహాశ్రమలు అనుభవించి వస్తే ఆయన వెంబడించే నీవు ప్రతిదినము నీ శిలువనెత్తుకొని మహావేదనతో అనుభవించవలసిన క్రైస్తవునిగా ఆయన నామాన్ని ధరించుకున్న నీవు ఎలాగూ సుఖపడగలవయ్యా? నువ్వు సుఖపడుతున్నావంటే బైబిల్కి భిన్నంగా ఉన్నావు. నువ్వు సుఖపడుతున్నావంటే నీ నమ్మికలో తేడా ఉంది. నువ్వు సుఖపడగలుగుతున్నావంటే నువ్వు నకిలీ క్రైస్తవుడవు. ఆలోచించు. ఎలాంటి శ్రమలలో వాళ్ళు దేవుని యొక్క మహా కార్యక్రమాలు చేశారో చూస్తావా నువ్వు? అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనము. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనము నుండి. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనము నుండి. క్రీస్తు శకం 33 సుమారు సంవత్సర కాలములో ప్రారంభ సంఘము పుట్టింది. క్రీస్తు శకం 33లో యెరూషలేములో ప్రారంభ సంఘము పుట్టింది. ఆ సంఘానికి కొద్ది కాలములోనే మహాశ్రమలు సంభవించాయి. 8:1 ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున గొప్ప శ్రమలు సంభవించాయి క్రైస్తవులకు. మహాశ్రమలు సంభవించాయి క్రైస్తవులకు. సంభవించబోతున్నాయి, రాబోతున్నాయి అని వింటున్న క్రైస్తవ్యాన్ని పాడు చేస్తున్నావా? సోమరులుగా మారుస్తున్నావా వాళ్ళనే? ఆలోచించు. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. ఆ రోజుల్లో భక్తి గల మనుష్యులు స్టెఫెనును సమాధి చేసి దేవుని కొరకు నిలుచున్న స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపేశారు. క్రీస్తు కొరకు నిలుచున్న యాకోబుని కత్తితో నరికేశారు. సత్యాలను ప్రపంచ ప్రజలకు బోధించినందుకు యేసును సిలువ వేశారు. బయటుంటే దేవుని జ్ఞానాన్ని ప్రజలకు ఇప్పించి దేవుని వైపు మళ్లిస్తాడని యోహానును పద్మాసు దీపములో చెరచేశారు. ఇది శ్రమల కాలం కాదా? ప్రారంభ సంఘం అనుభవించింది మహాశ్రమలు కాదా? మహాశ్రమలు రాబోతున్నాయి, అనుభవిస్తామంటావేంటి? ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున సంఘములో ఉన్న వాళ్ళంతా పారిపోయారని చూడండి, అక్కడ ఉంది కలిగినందున. అపోస్తలులు తప్ప మిగిలిన సంఘస్థులందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. భక్తి గల మనుషులు స్టెఫెనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించి, సౌలైతే ఇంకింత చుచ్చి పురుషులను స్త్రీలను ఇచ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. మహాశ్రమలు సంభవించాయి ఆనాడే. మరి ఈరోజు శ్రమలు లేవేంటి?
ఆదివారమున మన మంచి బట్టలతో చక్కని మన బళ్ళ మీద ఆనందముగా బాగా పీకల వరకు దేవాలయాల్లో కూర్చొని దేవుని ఆరాధిస్తాం ఒక గంట గడియ. ఈ మధ్యలో నీకు మనసు బాగులేకపోతే బయటకు పోతావు, తిరుగుతుంటావు. నీ ఇష్టమైతే వస్తావు, నీకు కష్టమైతే మానేస్తావు. గట్టిగా చెబితే వినావు, నువ్వెవడో చెప్పడానికి ఎదురు తిరుగుతావు. ఎవరు చెప్పారు నీకు ఈ బోధ? ఇంత సుఖవంతమైనదా క్రైస్తవ జీవితం? ఇన్ని సుఖాలతో మిళితమైనదా క్రైస్తవ జీవిత రహస్యం? ఎవరు చెప్పారు? ఇది బైబిల్లో లేదే. ఎక్కడైనా నీ వాక్యంలో క్రైస్తవుడు ఆనందముగా సుఖముగా జీవిస్తాడని ఎక్కడుంది? దేవుని ఆత్మజ్ఞానాన్ని నేర్చుకున్న శాంతియుతంగా రాబోయే లోకం కొరకు నిరీక్షణ గల వాడివై మా ఆశ్రమం అనుభవిస్తావని బైబిల్ చెప్పిందే తప్ప లోకమందు నువ్వు అన్ని సర్వసుఖాలు అనుభవిస్తావని లేదే. ఆనాడే సంఘానికి కష్టాలు ప్రారంభమయ్యాయి. దీని గురించి గ్రంథములో, ప్రవచన గ్రంథాలలో ఏమని వ్రాయబడిందో ఒకసారి చూద్దాం. ఈ మహాశ్రమలను గురించి యేసుక్రీస్తు తరువాత యేసుక్రీస్తు నుంచి వచ్చినటువంటి క్రైస్తవ జనాంగాలు ఏ విధమైన బాధలు అనుభవిస్తాయో ప్రవచనాలలో ప్రవక్తలు ఏ విధంగా పలికారో ఒకసారి మీ నేత్రాలు విప్పి చదవండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము. ఆ కాలమందు నీ జనుల పక్షమును నిలుచున్నట్టి మహా అధిపతి యొక్క మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని యేసుక్రీస్తు రాజ్యముగా, యేసుక్రీస్తు సంఘముగా, ఆ కాలమునప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన మా కాలము మొదలుకొని ఈ కాల పర్యంతము ఎన్నటికి నీ కలుగునంత ఆపద వారికి కలుగును. ఆపద, మహాశ్రమ కలుగుతుంది దేవుని సంఘానికి అని వ్రాస్తున్నాడు ఇక్కడ. యేసు మహాసామ్రాజ్యానికి, యేసు రాజ్యవాసులకు, క్రైస్తవులకు మహాశ్రమలు కలుగుతాయట. ఎలాంటి శ్రమలు? ఈ కాల పర్యంతము ఎన్నటికీ కలుగనంత ఆపద. అసలు ఎప్పుడు ఇలాంటి శ్రమలు కలుగవురా బాబు? ఇవే మహాశ్రమలు క్రైస్తవుల కంటే ఇంకా మహాశ్రమలు రాబోతున్నాయంటావేంటి? ఇంకా మహాశ్రమలు రాబోతున్నాయంటావేంటి? అసలు ఇలాంటి శ్రమలు అనేవి సంభవించవు. క్రైస్తవ జనాంగానికి శ్రమలు సంభవిస్తాయని బైబిల్లో రాయబడితే మళ్ళా చదవండి ఆ మాట. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాల పర్యంతము ఎన్నటికి నీ కలుగనంత ఆపద. ఎన్నటికి అంటే రాబోయే కాలంలో కూడా ఇలాంటి బాధలు కలుగవు. ఎన్నటికి నీ కలుగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. సంఘానికి శ్రమలు కలుగుతాయని, ఆయన రాజ్యవాసులు మహాశ్రమ అనుభవిస్తారని బైబిల్లో రాయబడితే అలాంటి శ్రమలు ఇక ముందు ఎప్పుడు కలుగవని ఆయన అంటుంటే రాబోతున్నాయని అంటున్నావేటి మిత్రమా? మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 21వ వచనాన్ని చూడండి దేవుని పిల్లలారా. మత్తయి సువార్త 24వ అధ్యాయము 21వ వచనాన్ని చూడండి. మత్తయి సువార్త 24:21. లోక సృష్టి మొదలుకొని ఇది వరకు వట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలుగబోదు. అసలు ఈ సంఘము క్రైస్తవుడు అనుభవించే ఈ మహాశ్రమలు వస్తాయి అండమే తప్పు అన్నాడు. మహాశ్రమలు వస్తాయి అండమే తప్పు, అసలు ఆ భాష తప్పు. ఏమంటున్నాడు ఇక్కడ? లోక సృష్టి మొదలుకొని ఇది వరకు అతి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలుగబోదు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం చూడండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం చూడండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనము. యెరూషలేములో జరిగిన కీడు సంఘానికి జరిగింది. యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున ప్రవక్తలు ముందుగానే ప్రవచిస్తున్నారు జరగబోయే మహాప్రమాదాన్ని. తుఫాను హెచ్చరిక కేంద్రం తుఫాను రోజా మీద ఎలాంటి పెను తుఫాను రాబోతుందో ముందుగానే చెప్పారు వాళ్ళు. ఎలాంటి భయంకరమైన ప్రచండమైన పెను తుఫాను రాబోతుందని.
అలాగే ఒకనాటి ప్రవక్తలు యెరూషలేములో ప్రారంభించబోయే దేవుని మహాసామ్రాజ్యానికి, సంఘానికి మహాశ్రమలు కలగబోతున్నాయి, క్రైస్తవులు మహాశ్రమలు అనుభవించబోతున్నారు అని ప్రవక్తలు, క్రీస్తుకు ముందున్న ప్రవక్తలు ప్రవచించారు మన కొరకు, మన శ్రమల కొరకు. ఏమని? 9:12 యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశములోనూ జరగలేదు. ఆయన మా మీదికి మాకు ఎలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదకి ఎంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చెను. దేవుని పిల్లలారా, ఆలోచించండి. మహాశ్రమలను గురించి దేవుడు చెబుతున్నాడు. చివరగా ఒక మాట చదువుకున్నాం. ఎన్నో వచనాలు మనం చదవగలం, బోల్డ్ వచనాలు ఉన్నాయి ఇక్కడ. కొన్ని వచనాలే మీకు చూపించాను. ప్రవక్తలు ప్రవచించిన మహాశ్రమలు సంఘము ప్రారంభ శకములోని క్రైస్తవులకు ప్రారంభమయ్యాయి. ఆ శ్రమలు నీ వరకు వచ్చాయా లేదో నువ్వు పరీక్షించుకో. ఆ మహాశ్రమలలో నువ్వు లేకపోతే, దేవుని కొరకు మహాశ్రమను అనుభవించటానికి నీ జీవితమును కైవసం చేయకపోతే నువ్వు క్రైస్తవుడివే కాదు. నీ దేవుని కొరకు నీ భార్య వలన నీకు ఇబ్బంది కలుగుతుందా? నీ దేవుని సేవ చేయటంలో నీ భర్త వలన నీకు ఇబ్బంది కలుగుతుందా? నీ తండ్రి కొరకు జీవించటంలో నీ కుటుంబంలోని సభ్యుల వల్ల నీకు ఆటంకం ఏర్పడుతుందా? నీ దేవుని కొరకు బ్రతకటానికి ఇరుగు పొరుగు వారు నీకు అభ్యంతర కారణముగా ఉన్నారా? నీ జీవితమే నీకు అభ్యంతరమా? నీ శరీరమే నీకు ఆటంకముగా ఉన్నదా నీ దేవుని సేవ జరిగించటానికి? ఆలోచించు. అపవాది ఒక రోగముగా నిన్ను ఆదేశించిందా? అపవాది నీ భార్యలో చేరి నిన్ను ప్రేరేపిస్తుందా? అపవాది నీ ఇరుగు పొరుగు వారిలో చేరి నిన్ను నీకు అడ్డకట్టలో వేస్తుందా? అపవాది నీలో ఆశలు రేకెత్తించి, మనుజాశలను చూపించి నీ తండ్రి సన్నిధికి చేరకుండా, నీ తండ్రి ఇష్టాన్ని నెరవేర్చకుండా నిన్ను ఆపివేస్తుందా? ఈ శ్రమలన్నిటి నుండి నువ్వు బయటకు లేచి, ఈ శ్రమలన్నిటి నుండి నువ్వు లేచి నిలబడి నీ తండ్రి కొరకు నువ్వు నీ నీతి కార్యాన్ని కొనసాగిస్తున్నావా? నీ తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి నువ్వు ముందుకు వెళుతున్నావా? రోగమైనా, బాధ అయినా, ఆటంకమైనా, ఇబ్బంది అయినా, పస్తులైనా, లేమైనా, కలిమైనా, ఏ పరిస్థితిలోనైనా నీ దేవుని కొరకు నువ్వు నిలబడటానికి మహాశ్రమలు అనుభవించగలుగుతున్నావా? ఆలోచించు. ఒకవేళ శ్రమలు లేవా, నీ జీవితం నిర్వీర్యమైపోతుంది. నీకున్న ఈ చిన్న జీవితం, ఇక ముందు ఈ శాశ్వత జీవితాన్ని నీ తండ్రి కొరకు కైవసం చేసుకో. నీ తండ్రికి అర్పించు. ఎన్ని శ్రమలున్నా, ఎన్ని బాధలున్నా, సమయమున్నా, సమయం లేకపోయినా, ధనము లేకపోయినా, ఆరోగ్యము లేకపోయినా, ప్రభుత్వం వలన కానీ, మనుషుల వలన కానీ, ఉద్యోగం వలన కానీ, ఇతరుల వలన కానీ ఎలాంటి అభ్యంతరాలు నీకు వచ్చినా, నీ మీద ప్రవహించినా, నీ తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి ఈ శ్రమలన్నింటినీ ఛేదించుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళాలి. నీ తండ్రికి ఆటంకంగా నీ పిల్లలు ఉన్నారా? నీ తండ్రి సేవకు అభ్యంతరకరంగా నీ భార్య ఉన్నదా? నీ తండ్రి సేవకు అభ్యంతరకరంగా నీ భర్త ఉన్నాడా? ఎవరు అభ్యంతరముగా ఉన్నా, ఏది అభ్యంతరపరిచినా, అపవాది ఏ రూపంలో నిన్ను అడ్డగించినా దానిని ఛేదించి నువ్వు ముందుకు వెళ్ళగలుగుతున్నావా? మహాశ్రమలు అనుభవించి దేవుని ఇష్టాన్ని నెరవేర్చటానికి. ఒకవేళ నువ్వు అనుభవించకపోతే నీకు నిత్యరాజ్యం లేదయ్యా. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం చూసుకో. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనాన్ని చూసి మాట్లాడు. ఇప్పుడు ఎంత చక్కటి మాట అంటున్నాడు అక్కడ. ప్రారంభ శతాబ్దములోని క్రైస్తవులకు మహామహుడు బోధించిన బోధనా విధానాన్ని ఒక్కసారి చూడు. 14:22 అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా నీవు నమ్మిన యేసును వదలకుండా, నీకు అప్పగించిన బాధ్యతలు విడవకుండా నువ్వు ముందుకు నడువు. విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనని. అనేక శ్రమలు అనుభవిస్తేనే గాని దేవుని రాజ్యములోనికి వెళ్ళలేమట. అసలు నీవు దేవుని రాజ్యంలోకి ప్రవేశం కావాలి అంటే నువ్వు శ్రమలలో నుండి రావాలి. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు.
అందుకే అంటున్నాడు ప్రకటన 7:14, వీరెవరయ్యా? యేసుక్రీస్తు రక్తములో తమ బట్టలను ఉతుకుకున్న పవిత్రులుగా కనబడుతున్న ఈ జనాంగమంతా ఎవరు? మహాశ్రమల నుండి వచ్చిన వారు. మూర్తిభవించిన క్రైస్తవ్యాన్ని తమ బ్రతుకులో యేసుక్రీస్తుని ఈ లోకానికి చూపించగలిగిన వాళ్ళు, యేసుక్రీస్తు కొరకు ఒక మైనపు ఒత్తిగా, ఒక కొవ్వొత్తుగా తమ బ్రతుకులనే కాల్చేసుకున్నవారు వీళ్ళంతా. తమకున్నదంతా, తమ ఆరోగ్యాన్ని సహితము, సమస్తాన్ని నీ కొరకు దారపోసిన వాళ్ళు, దేవుని కొరకు దారపోసిన వాళ్ళయ్యా. వాళ్ళంతా ఎవరనుకుంటున్నా వాళ్ళని? అదేంటి మరి 7 ఏళ్ల శ్రమలు రాబోతున్నా అన్నారు, నేను చచ్చిపోయేలాగా రాలేదు కనుక మరి నేను వచ్చేసాను శ్రమలు అనుభవించకుండా. మరి నాకు ఇక్కడ లేదా ఛాన్స్ అంటే లేదయ్యా, నీకు ఇక్కడ ఛాన్స్ లేదు. యేసుక్రీస్తు కాలము మొదలుకొని, సంఘ ప్రారంభము మొదలుకొని ఆనాటి నుండి క్రైస్తవులు మహాశ్రమలు అనుభవిస్తున్నారు. లోకమందున్న సహోదరుల అందరి యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరగాలి. మీకు నెరవేరలేదంటే మీరు డమ్మీ క్యాండిడేట్స్ అని అర్థం. నా తపాస్కాయ తేలలేదంటే చెత్తది, నా చిచ్చుబుడ్డి ఎలగలేదంటే తడిసిపోయింది అది. ఎంత మంచి బోధ బైబిల్లో ఉంది, ఎంత చక్కటి బోధ. అలాంటిది టీవీ ఛానల్లో నిలబడి మనకు అసలు శ్రమలే లేవు, మనం సంతోషించవలసిన మాట ఇది. అసలు శ్రమలంటే చెప్పేవాడు అబద్ధ బోధకుడు అంటున్నాడు అట్టించిటు. ఏడు దెయ్యమే ఎదురొచ్చేసి దేవుణ్ణి దెయ్యం అన్నట్టుంది. యేసుప్రభుని ఏమన్నారు వాళ్ళు? నీవు దయ్యము పట్టిన వాడవని మాకు బాగా తెలిసింది, డిక్షనరీలన్నీ చెక్ చేశాక అన్నారు. వాళ్ళకి అదే అర్థమైంది. దేవుని పిల్లలారా, మహాశ్రమలు అనుభవిస్తున్నారా? మణి, ఫ్రాన్సిస్, ప్రతాప్, మీరు మహాశ్రమలు అనుభవిస్తున్నారా? శ్రమలు వచ్చాయని దేవుణ్ణి ఏమైనా పక్కన పెట్టేశారా? పరీక్ష పేపర్ చాలా కష్టంగా ఉందని నేను రాయలేను, నేను సినిమాకి వెళ్ళిపోతాను అంటే వెళ్ళిపో. వాళ్ళు ఎందుకు వద్దంటారు నిన్ను? ఇది పరీక్షలు రాయవలసిన టైం కాదు, మార్నింగ్ షోలో థియేటర్లో ఉండవలసిన టైం. రాబోతున్నాయి పరీక్షలు అనుకుంటున్నావా? ఎవరైనా బయట చెప్తున్నారా ఈ పరీక్షలు కావని? నువ్వే నష్టపోతున్నావు. ప్రభుత్వం ప్రకటించింది పరీక్షలు తేదీలు, పరీక్షలు జరిగిపోతున్నాయి. దేశంలో విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు, కష్టపడ్డారు, రాత్రనక పగలనక చదివి ఆ చదివిన చదువుకు సార్థకత చేకూర్చడానికి కష్టపడి రాస్తున్నారు. పేపర్ మీద పేపరు. మరో ప్రక్క చూడటం లేదు, మరో ప్రక్క ఆలోచన లేదు, మరొకటి అంటూ లేదు తలంపు వాళ్ళకి. రాసుకుంటూ పోతున్నారు వాళ్ళు. అది వాళ్ళది క్లాసు, వాళ్ళది ర్యాంకు. పరీక్షలు ఇంకా రాబోతున్నాయని నువ్వు బయటికి వేసి వెళ్ళిపోతే, పరీక్షలు కావు ఇవి నావి కావు, ఇంకా మహాశ్రమలు రాబోతున్నాయని నువ్వు అనుకుంటే ఇక నీకు ర్యాంక్ ఎక్కడ? నీ మొహానికి పాస్ అవడం ఎప్పుడు ఈ తరగతికి? ఈరోజు క్రైస్తవులకు పట్టిన దౌర్భాగ్యపు స్థితి అది. శ్రమలు లేవు, మనకి శ్రమలు లేవు, మనకు బాధలు లేవు, కష్టాలు లేవు అంటున్నారు వాళ్ళు. ఒకనాడు ఇశ్రాయేలీయులు, ఆనాటి జనాంగము తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. లేచిన వాళ్ళందరినీ ఏం చేశాడు? లేచిన వాళ్ళందరినీ తగ్గొట్టేశాడు. వారి శవముల అరణ్యములో రాలిపోయాయి అన్నాడు. అందుకే ఆడమే, మరి ఆడితే ఏమవుతుంది? రాలిపోవా మరి? ఆడితే రాలిపోవా? ఆటలాడుకునే సమయం ఆయిది, తినే సమయం ఆయిది. ఎంతకాలం బ్రతుకుతావు ఇక నీవు? నీ జీవితకాలం ఎంత నువ్వు బ్రతకటానికి? ఈ చిన్న జీవితంలో దేవుని కొరకు చేయవలసిన ఈ మహా కార్యభారాన్ని నువ్వు చేయకుండా సోమరిపోతుగా నిద్రపోతూ నీ సుఖాలు అనుభవిస్తూ లోకంలో మహాశ్రమలు రాబోతున్నాయని తప్పుడు బోధనని మనసులో ముద్రించుకొని నీకు శ్రమలు లేవని నీ బ్రతుకును చాలిస్తే, మహాశ్రమలు అనుభవిస్తేనే గాని రాజ్యానికి చేరవని అపోస్తుల కార్యాలు 14:22 ఉంది. శిష్యుల మనసులు మళ్ళీ రెండోసారి వెళ్తాం, మొదటిసారి వచ్చారు ప్రయాణంలో, అంతే కదండి. 21వ వచనం, వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రకును, ఈకొనియకును, అంత్యోకయకును తిరిగి వచ్చి మొదటిసారి వచ్చి చెప్పేశారు ఆల్రెడీ.
తిరిగి వచ్చి ఏమంటున్నారు? తిరిగి వచ్చి శిష్యుల మనసులో దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండాలి. మీరు నమ్మింది గట్టిగా పట్టుకోండి. తప్పుడు బోధలు రాబోతున్నాయి. వాళ్ళు మీ మనసుని చెరిచేస్తారు, మీ బ్రతుకును మార్చేస్తారు వాళ్ళు. జాగ్రత్త. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించి, మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. వదిలేశారు. మీరు ఏ ప్రభువునైతే నమ్ముకున్నారో అతనికే మిమ్మల్ని వదిలేస్తున్నాం, గుడ్ బై, ఇక మేము వెళ్ళిపోతాం. మీకు అర్థమైందా? అందుకే వీళ్ళేమైపోయారు? అమ్మాయ్య, ఈ అపోస్తులు వదిలిపోయారా, మనకి ఇంకా మన ఇష్టం. దొంగ బోధకులు బయలుదేరిపోయారు. ఇక వీళ్ళు రారేక, ఇక మనం వీళ్ళని వెంటాడేద్దాం అనుకున్నారు. వెంటాడేశారు ఆ రోజు నుంచి. అబద్ధ బోధలు 1999 సంవత్సరానికి ప్రపంచం అంతా ఈ బోధలు వ్యాపించి క్రైస్తవ్యాన్ని నిర్వీర్యం చేసి దేవుని కొరకు పనికిరాని సత్తు సరుకుగా మిగిల్చారు. అందుకే అన్నాడు ఆయన, నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో, మిమ్మల్ని ఎంత దేవునికి అప్పగించినా, నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించినని నాకు తెలియను. వాళ్ళు మందను కనికరింపరు. దాని సరుకు, దాని ఏజెంట్లు వీళ్ళందరూ. సంఘాలు ఏం పాడైపోతే వాడికి నష్టం ఏంటి? ఇలాంటి తప్పుడు బోధకులందరూ ప్రవేశించి సంఘాలను ముక్కలుగా చేసి, ఇంటికి ఒక బోధ, ఫెలోషిప్కి ఒక బోధ, సంస్థకు ఒక బోధ, సంఘానికి ఒక బోధ, దేశానికి ఒక బోధ, దేవుళ్ళు ఉన్నట్టు తప్పుడు బోధలన్నీ బోధించి క్రైస్తవ్యాన్ని విడగొట్టి ముక్కలు చేసి కుక్కలు చింపిన ఎంగిరి ఆకులు విస్తరలా మార్చేశారు. క్రైస్తవుల్లో ప్రేమ నశించిపోయింది. క్రైస్తవుల్లో భక్తి లేకుండా పోయింది. క్రైస్తవుల్లో సమర్థనం పిచ్చిరిగిపోయింది. క్రైస్తవులో దేవుని భక్తి పోయింది. క్రైస్తవులాంటి వీళ్ళ గురించి మాకు చెప్పకండి. యేసు గొప్పవాడు, బైబిల్ గొప్పది, క్రైస్తవులు మహా చెడ్డవాళ్ళు. అది ఈరోజు మనకున్న రిమార్క్. ఈరోజు మనకున్న పేరుది, ప్రతిష్ట. ఇప్పటికైనా మేల్కొంటావా సోదరుడా, సోదరి? బైబిల్ బాగా చదువు. బైబిలులోని మహాసంగతులు బాగా ఆలోచించు. ఎవరు చెప్పిన బోధ నమ్మకు. నీ బైబిల్లో ఆ బోధ ఉన్నదో లేదో చూడు. నీ చేతిలో ఉన్న దేవుని వాక్యములో ఆ మాటలు వ్రాయబడినవో లేవో చూడు, చాలు. ఎవరు నీకు గైడ్ లైన్స్ ఇవ్వనవసరం లేదు. ఎవరు నిన్ను నడిపించాలని అనుకోవద్దు. నీవు అందరూ దొంగలైతే నీ పరిస్థితి ఏమవుతుంది? కనుక నీవు నమ్మిన యేసుని నీ మనసులో పెట్టుకొని, నీవు నమ్ముకున్న తండ్రి నీ బ్రతుకు బాటలో ముందుంచుకొని, నీ చేతిలో ఉన్న దివ్య వాక్యాన్ని రాత్రింబవళ్ళు చదువు. అందులోని సారాన్ని నీ బ్రతుకులో ఇంకించుకో. నీ దేవుని కొరకు నువ్వు ప్రయాసపడు. నిత్య జీవాన్ని స్వతంత్రించుకో. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు చెప్పాను. ప్రపంచమంతా తప్పుడు బోధలతో నిండిపోయింది. వాస్తవాలు చెప్పినా నా మీద బురద జల్లుతున్నారయ్యా. ఒకనాడు యేసును అబద్ధికుడు, దయ్యము పట్టినవాడు అన్నట్టుగానే అదే లోకము, అదే బాణి. అవసరమైతే మమ్మల్ని చెరపట్టి, అవసరమైతే నా మీద బురద చల్లి, అవసరమైతే మమ్మల్ని అప్పగించుటకైనను ఈ దొంగ క్రైస్తవ్యము సిద్ధపడుతున్నది. ఈ మహాశ్రమల నుండి మేము తప్పించుకోవాలనుకోవటం లేదు. నిందలైనా, బాధలైనా, కష్టాలైనా యథార్థమైన బోధ నా సోదర సోదరీమణులకు తెలియచేయాలని ముందుకు సాగిపోయే ధైర్యాన్ని మాకివ్వండి. విజయోత్సవంతో ప్రజల మధ్య ఊహించండి. యేసు పరిశుద్ధ నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి.